ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. మరణించిన తర్వాత కూడా వాళ్ళకి పెన్షన్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇలా ప్రతి నెల కూడా 12 నెలల నుంచి ప్రతి నెల కూడా పెన్షన్స్ జమ అవుతున్న మొత్తం కూడా ఎంతో తెలుసా? 60 కోట్ల రూపాయలు అన్నమాట. గత 12 నెలల నుంచి కూడా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో గత 12 మాసాల్లో తెలంగాణ అంతటా కూడా రాష్ట్రం మొత్తం అంచనా వేసుకుంటే దాదాపు 28,000 మంది మరణించినప్పటికీ కూడా వాళ్ళకి చేయూత లేకపోతే ఆసరా పేర్లతో ఇతరత్ర ఏదైనా కానీ పెన్షన్ పొందే ప్రక్రియ ఒకటి ఉంటుంది కదా. వికలాంగ పెన్షన్, వితంతువులని, వృద్ధాప్య పెన్షన్, లేకపోతే కనుక కార్మికేతర పెన్షన్లు అని చెప్పేసి ఇట్లా పొందుతున్న వాళ్ళు, మరణించి ఇప్పటికీ పెన్షన్ జమ అవుతున్న వాళ్ళు దాదాపు 28,000 మంది. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వారిని మరణించినట్లుగా కూడా ప్రభుత్వానికి నివేదిక అందించకపోవటమే దీనికి కారణం అంటూ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రం అంతటా కూడా మొత్తానికి ఈ 12 నెలల కాలంలో 60 కోట్ల రూపాయలు మనీ జమ అవుతూనే వచ్చాయి వివిధ పెన్షన్ల రూపంలో. వీటన్నిటినీ కూడా ఇటీవల గుర్తించినటువంటి అధికారులు వాటిని వెనక్కి తీసుకునే పనిలో పడ్డారు. పెన్షన్ జమ అయ్యి దాన్ని విత్ డ్రా చేసుకోకుండా వినియోగించుకొని అకౌంట్లో నుంచి తక్షణమే వాటిని వెనక్కి తీసుకునే ప్రక్రియ అయితే మొదలు పెట్టారు. కానీ పెన్షన్ పడిన వెంటనే వారి కుటుంబ సభ్యులైతే మాత్రం వారు చనిపోయినా కూడా వారి పేరుతో వీళ్ళు ఆ పెన్షన్ ఉపయోగించుకుంటూ విత్ డ్రా చేస్తే మాత్రం దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా వాటిని రికవరీ చేయాలనే తనమూలకలు అవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఇటీవల విచారణలో మరణించిన పెన్షన్లను కోట్లాది రూపాయలు వారి అకౌంట్లలో జమ అవుతున్న సంగతి గమనించిన అధికారులు కుటుంబ సభ్యులు మరణించిన వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయడం లేదని తెలియంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దివ్యతో మాట్లాడుతూ ఈ ఖాతాల విషయంలో బ్యాంకులకు తిరిగి చెల్లించే విషయంలో లిఖితపూర్వకంగా అదనపు డబ్బును సేకరించామని, వీలైనంత త్వరలో ఇప్పటికే మరణించిన వారిని అలాగే గుర్తించి తిరిగి వారి ఖాతాలను క్లోజ్ చేస్తూ పెన్షన్ సొమ్ముని ఏదైతే ఉందో తిరిగి బ్యాంకులకు పంపిస్తున్నట్లు, అలాగే వినియోగించుకుని ఆల్రెడీ చేసిన వాళ్ళ పట్ల కూడా వేరే రకమైనటువంటి ఆధునిక చర్యల ద్వారా మనీ రికవరీ ప్రక్రియను మొదలుపెట్టారు. చాలా విడ్డూరంగా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా మరణించినా కూడా వాళ్ళ పేరులతో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం హ్యాపీగా గత 12 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 60,000 కోట్లు మాత్రం పెన్షన్ల రూపంలో వెళ్ళిపోయాయి బయటికి. ఇకపై ఇటువంటి తప్పిదాలు జరగకుండా గతంలో కూడా ఒకానొక సందర్భంలో 40,000 మరణాలు ప్రభుత్వానికి సమాచారం లేకపోయినప్పటికీ తర్వాత వాటిని రికవరీ చేసే విషయంలో చాలా చిక్కులు ఎదురయ్యాయి. మొత్తానికి ఆ 40,000 మరణాలను గుర్తించి వాటికి సంబంధించిన పెన్షన్లు ఖాతాలను, బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సమస్య. 28,000 మంది మరణాలు సంభవించినా వాటి సమాచారం ఎక్కడా లేదు. 28,000 మందికి కూడా ప్రతి నెల పెన్షన్ వెళ్ళిపోతూనే ఉంది 12 నెలలుగా. చూడండి, 1 కాదు 2 కాదు 12 నెలల నుంచి. మొత్తానికి ఇప్పటికైనా ఈ సమాచారాన్ని గుర్తించినటువంటి అధికారులు తక్షణమే బయోమెట్రిక్ ఫేస్ ఐడెంటిటీ ద్వారా ఉన్న వాళ్ళందరినీ కూడా మరోసారి రీక్రాస్ చెక్ చేసి కేవైసీ అంటారు కదా, ఇప్పుడు పెన్షన్లు పొందుతున్న వాళ్ళందరినీ కూడా కేవైసీ రూపంలో ఒక నివేదిక రెడీ చేసి మరణించిన వారిని గుర్తించి వాటిని నిలుపుదల చేసే ప్రక్రియలో పడింది రాష్ట్ర ప్రభుత్వం.